ఏ విధంగా నడుచుకోవాలి, ఎవరితో ఎట్లా మెలగాలి, జ్ఞానం సంపాదించాలి, ఆ జ్ఞానం పంచాలి, ఇవన్నీ నేర్పించారు. కాబట్టి గురువు తన శిష్యుణ్ణి తన సంతానంగా చూసుకోవాలి. వేదం ఒకటి వేదంలో విద్యారంభ సంస్కారము అంటే వేదం నేర్చుకోవడానికి గురువు దగ్గర ఆ గురువు శిష్యుని దగ్గర తీసుకొని ఈ రోజు నుంచి నా యొక్క పుత్రుడవు అని చెప్పి ఈ రోజు నుంచి నేను రక్షించేవాడిని, నేను నీకు భోజనము, వసతి, జ్ఞానం ఇవ్వడము, నీకు పడుకోబెట్టడము, ఇవన్నీ చూడడం నా బాధ్యత అని గురువు ప్రమాణం చేస్తాడు. అప్పటి నుంచి గురువు దగ్గరనే ఉంటుంది శిష్యుడు. తల్లిదండ్రులు ఏమంటారు అంటే హాస్టల్ అంటాం కదా, పిల్లల్ని హాస్టల్ వేసేది. కానీ అసలైన గురువు ఎవరంటే నిజమైన జ్ఞానాన్ని అందించేవాడే నిజమైన. ఆ విధంగా పరంపర తల్లి ప్రేమతో సమానంగా, ఆ ప్రేమ ఉంటేనే ఆ విద్యార్థికి చదువు వస్తుంది, విద్య వస్తుంది. ఇప్పుడు చదువుకునే పిల్లల గురువులు కాదు. ఎందుకంటే కాలేజీలలో, స్కూళ్ళల్లో గురువులు ఉంటారు, టీచర్లు. వాళ్ళకే సరిగ్గా జ్ఞానం ఏం బోధిస్తారు. అందుకోసం వాళ్ళు ఎంత చెప్పినా కానీ పిల్లలకు చెవుకు ఎక్కదు, ఊరకి ఎక్కదు. అందుకని చదువుతానే ఉండదు, చదువుడు 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 ట్యూషన్లు, ఎక్స్ట్రా క్లాసెస్, స్పెషల్ క్లాసెస్, అయినా చదువు వస్తుంది. కారణం ఏంది? ఆ స్కూల్లో కాలేజీ చెప్పే గురువు సరిగా ఆచరించక బోధించడం. కానీ ఇక్కడ వేద విషయంలో వేదము, జ్ఞానము, ఆధ్యాత్మిక స్పిరిచువల్ వైపు వెళ్ళినప్పుడు గురువు ఆచరించి తను అనుభవించింది, తాను ఏ విధంగా భగవంతుడు సాక్షాత్తున్నది అదంతా శిష్యుడు. అది నిజమే, ఇట్లా ఉండాలి. ఇంకా చాలా బాగా చెప్పారు పెద్ద. ఇంకా వినయ్. గురుజీ. వినయ్, నీ ప్రశ్నలు ఏమన్నా? లేదు గురుజీ. ఓకే, ఇంకా వివేక్ చెప్పు. ఇంకా ఉన్నాయి ప్రశ్నలు? మనం సాధన చేస్తాం కదా పెద్ద, సాధన చేసేటప్పుడు కానీ, ధ్యానం చేసినప్పుడు కానీ, అప్పుడు కూడా అది బ్రహ్మానందాన్ని అనుభవిస్తామని అంటారు కదా. సో ఆ ప్రేమకి ఇప్పుడు ఈ భౌతికంగా ఉన్న ప్రేమకి మన సంబంధం ఉంటుందా పెద్ద? ఉండదు, ఉండదు. అసలైన సంబంధం అదేనా. ఉపాసన చేసినప్పుడు, సాధన చేసినప్పుడు భగవంతుడితో సంబంధం ఏర్పడుతుంది చూడు, అది అసలైన ప్రేమ. కాబట్టి అక్కడ బ్రహ్మానందం లభిస్తుంది, వట్టి ఆనందం కాదు, బ్రహ్మానందం. అదే భగవంతుడు బ్రహ్మ అని పేరు, అక్కడ ఆనందం బాగు. ఇవి ఇందాక చెప్పిన కదా, శరీరము మనసును చూసుకొని పెళ్లి చేసుకోవడం, ఇవన్నీ తాత్కాలికం. కానీ భగవంతుని సంబంధం ఎప్పుడు ఉంటుంది? ఆత్మతో, ఆత్మతో పరమాత్మ సంబంధం. బంధనాలు ఉంటే మళ్ళీ తల్లి, తండ్రి, బిడ్డ, భార్య, ఇవన్నీ ఇక్కడనే. శరీరం ఉంటుంది, శరీరం వదిలేసినాము, ఆత్మకు ఏ బంధనాలు ఉండవు, కేవలం భగవంతుని దగ్గర ఆనందం అనిపిస్తుంది. మళ్ళీ మంచి జరుగుతుంది కర్మను. అయితే అట్లాగని చెప్పేసి ఈ బంధనాలు నాకేమొద్దు అని చెయ్యకూడదు. ఎందుకు? మానవుని యొక్క ఎజెండా ఏంటిదంటే ధర్మ, అర్థ, కామ, మోక్షం, చతుర్విధ పురుషార్థం చేయడానికి మానవ జన్మించింది భగవంతుడు. ఎందుకు? ఉత్తమమైన జన్మ కాబట్టి. నువ్వు గత జన్మలో ఎన్నో మంచి కార్యాలు చేసినావు కాబట్టి ఉత్తమమైన జన్మ వచ్చింది, మానవ జన్మ. కాబట్టి ధర్మం ప్రకారము డబ్బులు సంపాదించుకో, ధనం సంపాదించుకో, మంచి మంచి కోరికలు
వేద విహితమైన కోరికలు తీర్చుకోండి మోక్ష సాధన కోసం ప్రయత్నం. అంటే ఇక్కడ మోక్ష స్థానం అంటే ఆనందం అనుకుంటారు, బ్రహ్మానందం పొందడానికి ప్రయత్నం. ఇది భార్యాభర్తలు కూడా వస్తుంది. భార్యాభర్తలు కూడా ఇద్దరు కలిసి ధర్మ అర్థ కామ మోక్షం కోసం ప్రయత్నం. ధర్మం ప్రకారం ఇందాక చెప్పిన ధర్మం ప్రకారం ధర్మపత్ని కంకణం కట్టుకోవాలి. ధర్మపతి కలిసి ధర్మం ఎప్పుడో తెలుస్తుంది అప్పుడు ఇద్దరు కలిసి ఉంటారు. ధర్మం తెలియకుంటే విడిపోతుంది. ఆ ధర్మం ప్రకారం డబ్బు సంపాదించాలి. డబ్బు అంటే ధనం అంటే ఏంటి? బంగారం, కారు, పొలము, ఇవన్నీ ధనం కింద అర్థం. ఆ తర్వాత ఏం చేయాలి? కోరికలు తీర్చుకోవాలి. కోరికలు తీర్చుకోవాలంటే ఏంటిది? మంచి ఇల్లు కట్టుకొని ఆరోగ్యవంతంగా జీవించడానికి అన్ని సదుపాయాలు చేసుకొని కోరిక. అప్పుడు ఏమవుతుంది? ఆ ఇంట్లో అలాంటి ఇంట్లో ధర్మం ప్రకారం సంపాదించడంలో ఆనందంగా సుఖంగా జీవిస్తాడు మనిషి. ఇది ఒక విచిత్రమైన వాహనం లెక్క. వివాహం అంటేనే విచిత్రమైన వాహనం. అవి విచిత్రమైన వాహనంలో పయనించడానికి ఇద్దరు మనస్సులు ఏకమై ఉంటారు. ధర్మార్థ కామ మోక్షం కోసమే అన్ని సుఖపడాలి. పిక్నిక్ పోవడము మంచిది, మంచి ఆహార పదం అనుకొని తినడము, విహారయాత్రకు వెళ్ళడము, స్పిరిచువల్ గా ఏదైనా ఉపన్యాసం ఊరికి వెళ్ళడం, దోస్తుల దగ్గరికి వెళ్ళడం, తల్లి దగ్గరికి వెళ్ళడం, ఇవన్నీ సాధారణంగా ఉంటే జరగాలి. అవన్నీ వదిలేయడం కాదు. సో ఇంకా అంతే పెద్దనా. ఈసారి ఇంకేదన్నా ఉంటే మంచి టాపిక్ తోని నెక్స్ట్ టైం మీకు టైం ఇచ్చినప్పుడు అడుగుతాను. ప్రేమ లవ్ అనే అక్షరాలు చాలా కలుషితం చేసింది. కాలం కలుషితమైంది. సమభావాలు కలిసి ఉండడం ప్రేమ. వినయ్, శాంతి పాఠం చేద్దామా? ఓం ద్యౌ శాంతిరంతరిక్షం శాంతి, పృథివీ శాంతిరాపః శాంతిరోషధయ శాంతి, వనస్పతయ శాంతి, దీపాః శాంతి, బ్రహ్మ శాంతి, సర్వం శాంతి, శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శుభం శుభం శుభం. థ్యాంక్ యూ. రికార్డింగ్ ఆపేసి వినయ్.